అరాచకాలు ఆకృత్యాలకు పాల్పడి కేసుల భయంతో వణుకుతున్న వైసీపీ నేత పేర్ని నానికి మతి భ్రమించినట్లుందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మీడియాతో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పేర్ని నాని విచిత్ర వైఖరిపై ధ్వజమెత్తారు. అరెస్టు భయంతో పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతున్నాడని విమర్శించారు. అరాచకాలకు పాల్పడి ప్రజల్ని మభ్యపెట్టి బతికిన ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. 5 ఏళ్లు ప్రజలను పీక్కు తిని నేడు బుద్ధిమంతుడిలా మాట్లాడటం సిగ్గుచేటు. తప్పు చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల్లో వారసుడిని గెలిపించుకోవాలనే తాపత్రయంతో చేయరాని తప్పులు చేశాడు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు దొంగ పట్టాలు సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి రాయిస్తుంటే మేమెళ్ళి పట్టుకున్నాం. జేసీకి అడ్డంగా దొరికిపోయాడు. మేమంతా వెళ్లడంతో వైసీపీ నాయకులు ఆ దొంగ పట్టాల కట్టలు పట్టుకుని పారిపోయారు. తప్పు చేయకుంటే పారిపోవాల్సిన అవసరం ఏంటి? రహదారి భూమిలో పట్టాలిస్తే తప్పేంటని ప్రశ్నించడానికి నానికి సిగ్గుండాలి. ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వడానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా లబ్ధి పొందడం కోసం దొంగ పట్టాలిస్తే వాటిపై విచారణ చేస్తుంటే వణికిపోతున్నాడు పేర్ని నాని. తండ్రి కొడుకులిద్దరూ పారిపోయారు. తహసీల్దార్ సునీల్ జూన్ 2023లోనే బాపులపాడు మండలానికి బదిలీపై వెళితే 2024 మార్చిలో ఆయన సంతకంతో పట్టాలు సృష్టించారు. ఏడాది క్రితమే వెళ్లిపోయిన వ్యక్తి ఎన్నికల కోడ్ వచ్చే నాటికి ఇక్కడే ఉన్నాడని బుకాయించేందుకు ప్రయత్నించడానికి సిగ్గుండాలి. ఇలాంటి అక్రమాలకు పాల్పడినందునే ప్రజలు దారుణంగా ఓడించారు. ఎన్నికల సమయంలో తహసీల్దార్ సునీల్ అనపర్తిలో ఎన్నికల డ్యూటీలో ఉంటే బందర్లో ఉన్నారని చెప్పడం పేర్ని నాని అబద్ధాలకు పరాకాష్ట అని మంత్రి రవీంద్ర మండిపడ్డారు. పేదల బియ్యాన్ని పందుకొక్కుల్లా పేర్ని బొక్కి తినడం వాస్తవం కాదా? పేర్నికి చెందిన గోదాములో 8,000 బియ్యం బస్తాలు మాయమవడం వాస్తవం కాదా? గోదాము ఎవరి పేరుతో ఉంటే వారిని విచారిస్తారని తెలియదా? నిజంగా భార్యపై అంత ప్రేమ ఉంటే పేదల బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకునేవాడు కాదు నాని. గోదాము నుండి కాకినాడ వరకు వెళ్లిన ప్రతి లారీ వివరాలు రికార్డెడ్గా ఉన్నా గానీ బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పేపర్లో వార్త రాగానే కోర్టుకు రావడం ఏంటని అక్కడ గడ్డి పెడితే వెనక పరిగెత్తుకొచ్చావు, అయినా సిగ్గు రాలేదు. ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా వాగితే హీరో అయిపోతానని భావిస్తున్నావేమో. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను బఫూన్లా చూస్తున్నారని తెలుసుకో నాని. ఇలాంటోడిని గెలిపించుకున్నామా అని బందర్ ప్రజలు ఈసడించుకుంటున్నారు. 1,70,00,000 చెల్లించానని చెబుతున్నావంటే నువ్వు తప్పు చేసినట్లే కదా. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? పేదల సొమ్ము దొబ్బితున్న వారికి ప్రజాక్షేత్రంలో ఉండే అర్హత ఉందా? ఇప్పటి వరకు చూసి చూడనట్లు వదిలేశాం. ఇకపై వదిలే ప్రసక్తే లేదని పేర్ని నాని గుర్తుంచుకోవాలి. ఎక్కడో జరిగిన కేసుల గురించి మాట్లాడే పేర్ని నానికి తాను తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉందా అని మంత్రి రవీంద్ర సవాల్ విసిరారు. పేదల ఇళ్లపై నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే 6,400 టిడ్కో ఇళ్లు పేదలకు ఎందుకు పంచలేదు? శాంక్షన్ లెటర్ ఇచ్చిన వారికి కూడా ఇళ్లు పంచకపోవడం పేర్ని నాని దుర్మార్గానికి నిదర్శనం. కపట నాటకాలు చెప్పడం తప్ప ప్రజల గురించి ఏ కోశానా ప్రేమ లేదు. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు భూములు కొనుగోలు చేయించి కమిషన్లు దండుకున్నాడు. కరాగ్రహారం వద్ద భూసేకరణ పేరుతో డబ్బులు దండుకున్నాడు. శ్మశానం భూములు, పోరంబోకు భూములు సహా అన్ని భూముల్లో ఎకరాకు సగటున 10 లక్షల చొప్పున కమిషన్ వసూలు చేసుకున్నాడు. మెడికల్ కాలేజీ కోసం భూ కొనుగోలులో కూడా 8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక పేర్కొంది. అక్రమాలన్నీ బయట పడుతుండటంతో అరెస్ట్ అంటూ సానుభూతి డ్రామాకు తెరలేపాడు. గిలకల దిండి భూములపై కోర్టులో కేసులు వేశారంటున్న పేర్ని నానిని ప్రశ్నిస్తున్న పేదలకు భూములు కొనుగోలు చేసి అందించండి. అంతేగాని సిఆర్జెడ్ పరిధిలో భూములు ఇస్తే వారికి పట్టాలు రావని తెలిసి ఇవ్వడం మోసం చేయడం కాదా? అవి సిఆర్జెడ్ భూములని కోర్టు పేర్కొనడం, కలెక్టర్ కూడా అవి సిఆర్జెడ్ భూములని నిర్ధారించడం నిజం కాదా? బందరు కోట వద్ద గతంలో ఇచ్చిన భూములకు ఇప్పటికీ పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితి ప్రజలకు రాకూడదని చెప్పడం తప్ప కమిషన్లు దండుకోవడం కోసం ప్రజలతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోం. కుమ్మరిగూడెంలో ప్రజలందరినీ మోసం చేసి ఉద్ధరించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. 5వ వార్డు స్ట్రీట్ ఫీల్డ్ లో లేని సర్వే నెంబర్లు సృష్టించి పట్టాలిచ్చారు. వాటి గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. స్ట్రీట్ ఫీల్డ్ లో ఎవరికైనా పట్టాలు వస్తాయా? బేరు మందిర్, కొండపల్లి భవనాలపై కక్ష సాధించడమే లక్ష్యంగా కొట్టించేశావు. లేని సర్వే నెంబర్లతో పట్టాలిచ్చి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళకి పట్టాల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టును తానే తెచ్చారంటున్న పేర్ని నానిని సూటిగా ప్రశ్నిస్తున్న 2006లో బందరు పోర్టుని
అమ్మకానికి పెట్టింది నీవు కాదా? పోర్టుని గోగినేని వారికి అమ్మేందుకు నాకే అభ్యంతరం లేదని సంతకాలు పెట్టడం నిజం కాదా? బందరు ప్రజలంతా పోరాడి తిరిగి సాధించుకున్నాం. 2006లో మా ఉద్యమం ఫలితంగానే పోర్ట్ ఇక్కడ నిలిచింది. పోర్టు తేకుంటే ముక్కుకు నేలకు రాస్తానని మాట మార్చావు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చాక ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పర్చేసింగ్ ద్వారా ఎకరాకు 25 లక్షల నుండి 40 లక్షలు చెల్లించి భూములు సేకరించాం. ముడా ఆధ్వర్యంలో పనులు చేస్తుంటే భూములు ఇవ్వద్దని జగన్ రెడ్డితో ధర్నాలు చేయించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తట్టమట్టి కూడా బందర్ పోర్టులో తీయకుండా నాశనం చేస్తే కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ పనులు మొదలుపెట్టాం. ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో కేంద్రం నుండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకొచ్చి పనులు ప్రారంభించి పూర్తి చేస్తున్నాం. గత ఏడాది కాలంగా పనుల్ని పరుగులు పెట్టించాం. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. పూర్తి చేసి చూపిస్తాం. బందరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మంటతో విమర్శలకు తెరలేపారని మంత్రి రవీంద్ర మండిపడ్డారు. అధికారులను బెదిరించేలా పేర్ని నాని మాట్లాడటం హేయం. జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులపై నిందలేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? పేర్ని నాని అరాచకాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అసత్య ఆరోపణలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. బియ్యం అక్రమాలపై విచారించాలని కోర్టు ఆదేశిస్తే విచారణకు పిలిచిన పోలీసు అధికారులను తప్పుపడతారా? చట్ట ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ఇంత అరాచకాలకు పాల్పడి కూడా మీరు రోడ్లపై ప్రశాంతంగా తిరుగుతున్నారు. మీలా మేము చట్టాన్ని అతిక్రమిస్తే మీ పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమేనని మంత్రి రవీంద్ర హెచ్చరించారు. గత 5 ఏళ్లు బందర్ అభివృద్ధిని పట్టించుకోవడం మానేస్తే కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించాం. మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చాం. బందర్ని దశాబ్దాలుగా వేధిస్తున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. మురుగునీటి నుండి బందర్ను కాపాడుతున్నాం. ఇన్ని రకాలైన అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేకపోవడానికి సిగ్గుపడాలి. మున్సిపాలిటీకి 40 కోట్లు ఇచ్చేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉన్నప్పటికీ తీర్మానం చేయనీయకుండా అడ్డుకుంటున్నది. బడ్జెట్ ఆమోదానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు రవీంద్ర. మీ పాపాలన్నీ శాపాలు కాబోతున్నాయి. రాబోయే కాలంలో మున్సిపాలిటీని వైసీపీ నుండి విముక్తి చేస్తామని మంత్రి రవీంద్ర సవాల్ విసిరారు. 5 ఏళ్లు ఇసుకను పందికొక్కుల్లా దోచుకున్న మీరు నేడు పారదర్శకంగా రీచులు కేటాయిస్తే ఇసుకలో ఏదో జరిగిపోతోందని ఆరోపించడానికి సిగ్గుండాలి. గతంలో ఇసుక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో పేర్ని నాని సమాధానం చెప్పాలి. ముడా భూముల్లో ఎక్కడ ఎవరు ఎంత తవ్వారో సాంకేతిక ఆధారాలు తెప్పిస్తా. చర్చకు సిద్ధమా? బందరులో డ్రైనేజీలపై ఆక్రమణలు తొలగిస్తుంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మురుగు కాలువల్లో కనీస చెత్త కూడా తొలగించిన పేరుని ఇప్పుడు అక్కడేదో జరిగిపోయిందని ఆరోపించడానికి సిగ్గుపడాలి. బందర్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అని మేము తాపత్రయపడుతుంటే బురద వేయాలనుకోవడం పేర్ని నాని విఘ్నతకే వదిలేస్తున్నాం. డిగ్రీలు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక కూలి పనులు చేసుకునేలా మీరు తయారు చేస్తే వారికి లక్షల రూపాయల వేతనాలు, ఉద్యోగాలు వచ్చేలా మేము ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మంగినపూడి బీచ్లో ముసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తే అక్కడేముందని వెకిలి మాటలు మాట్లాడటం వారి నీచ బుద్ధికి నిదర్శనం. పర్యాటకంగా, క్రీడాపరంగా ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. గతంలో కోట్ల వ్యయంతో పనులు చేస్తే మీరు గాలికి వదిలేశారు. మేం బందర్కి పూర్వ వైభవం కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంటే ఎందుకంత కడుపు మంట? బందరులో జరిగిన మంచి కార్యక్రమాన్ని కూడా మెచ్చుకోలేని కుటిల మనస్తత్వానికి పేర్ని నాని వ్యాఖ్యలు నిదర్శనం. ఎవరు ఏమన్నా కానీ బందర్ పోర్ట్ని పూర్తి చేస్తాం. మచిలీపట్నం టూరిజం కేంద్రంగా మంగినపూడి బీచ్ని తీర్చిదిద్దుతాం. 7,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుస్తాం. ఎంఎస్ఎంఈ పథకం ద్వారా యువతకు శిక్షణ అందించేలా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి 3 నెలలకు ఒక్కసారి జాబ్ మేళా నిర్వహిస్తాం. ఎంఎస్ఎంఈకి ముందు వచ్చే యువతకు ప్రోత్సహిస్తాం. సుందర నగరంగా మచిలీపట్నాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి రవీంద్ర ఉద్ఘాటించారు. చేసిన పాపాలు వెంటాడుతుండటంతోనే పేర్ని నాని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. దొంగ పట్టాలు, బియ్యం దొంగతనం వంటి పాపాలు పేర్ని నానిని వదలవు. బినామీల పేర్లతో, అత్తమామల పేరుతో, అనుయాయుల పేరుతో భూములు బదలాయించుకున్నాడు.
ఎక్కడ ఎంత దోచుకున్నావో ప్రతి లెక్క బయటికి రాబోతోంది. బందర్ ప్రతిష్టను ప్రపంచ పటంపై చూపించడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. బందర్ పోర్టు పూర్తి చేయడం, ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా అమరావతికి అనుసంధానించడం, మెడికల్ కాలేజ్ సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా కష్టమే. అధికారంలో ఉన్నంతకాలం దోచుకోవడం తప్ప పేర్ని నాని నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ చేసిందేమీ లేదు. ఎంత వయసు వచ్చినా ఇంకా నిందారోపణలు చేసి తప్పించుకుంటామంటే కాలం వదిలిపెట్టదని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా హెచ్చరించారు.